భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో వరదలు చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన నారాయణపురం గ్రామస్తులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ నుండి ఫోన్ చేసి మాట్లాడారు. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావడం వల్లే తాము బతికి బయటపడ్డామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రి అమిత్ షా, బండి సంజయ్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడే మాకు ఆనుకునే పెద్దవాగు ప్రాజెక్ట్ అని ఒక 3 లాకులతో ఉన్న ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్ లోపల భాగంలో మేము ఉంటాం సార్. దాని ప్రభావం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి కూడా దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు. ఎవరు పట్టించుకున్న నాదులు లేదు సార్ ఆ ప్రాజెక్ట్ని. కనీసం అక్కడ లస్కర్లు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు కానీ ఎవరు కానీ లేదు సార్. ఇక్కడ గేట్లు నిర్వీర్యం అయిపోయినాయి సార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 1,90 లక్షలు పెట్టి చేయించారన్నారు కానీ ఒక గేట్ కూడా వేసే పరిస్థితి లేదు సార్ అక్కడ. ఆ గేట్లు లేకపోవడం వల్లే